ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్లో పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆయనకు స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, మహిళా శక్తీకరణ, విద్యారంగం, భద్రతా మౌలిక వసతుల కోసం 260.45 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. పట్టణంలోని 49 వార్డుల సమగ్ర అభివృద్ధికి 18.70 కోట్ల రూపాయలు, స్వయం సహాయక మహిళా సంఘాలతో కలిసి పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం 1.75 కోట్ల రూపాయలు, 160 మహిళా సంఘాలకు రుణాల రూపంలో 19.69 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆదిలాబాద్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం, ఆధునీకరణకు 2 కోట్ల రూపాయలు కేటాయించారు. పట్టణ భద్రతను దృష్టిలో పెట్టుకుని సంజయ్ నగర్లో 18 పోలీస్ క్వార్టర్స్ నిర్మాణానికి 11.93 కోట్ల రూపాయలు, ఇంటెలిజెన్స్ శాఖ కోసం 3 క్వార్టర్స్ నిర్మాణానికి 2.6 కోట్ల రూపాయలు, భరోసా కేంద్రం ఏర్పాటుకు 2 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. కొత్త కలెక్టరేట్ సమీపంలో 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణానికి 231.24 లక్షల రూపాయలు కేటాయించారు. బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయడం ప్రభుత్వ ధర్మం అని పేర్కొన్నారు. తన పాలనలో ఒక్కరోజు సెలవు తీసుకోలేదని, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ నాగేష్ను సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం ద్వారా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామనే సందేశాన్ని ఇచ్చారు. ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ అవసరం ఉందని, ఏడాదిలోపు పనులు ప్రారంభిస్తామన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించారు. ప్రాణహిత ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించేందుకు టెండర్లు పిలిపిస్తున్నామని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభోత్సవానికి తానే వస్తానని ప్రకటించారు. మూతపడిన సిమెంట్ పరిశ్రమలను తిరిగి ప్రారంభించి ఆదిలాబాద్ను వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని, ఇంద్రవెల్లి లేదా కొమరం భీం పేరుతో వర్సిటీ స్థాపనపై ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. యువతను ఉద్దేశించి ఎన్నికల కోసం తిరిగే రాజకీయాలకు కాకుండా చదువుపై దృష్టి పెట్టండి, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలు సాధించండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ రూపొందించిన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే శాలువా, జ్ఞాపికలను కూడా సీఎం ఆవిష్కరించారు.